నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్సీని చూసాము, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీని చూసాము. వాళ్ళు పట్టభద్రులకు ఎలాంటి న్యాయం చేయలేరు. ఒక్కసారి అంజిరెడ్డి గారికి అవకాశం ఇస్తే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే యువత మరియు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళము పట్టభద్రులం మనం పట్టభద్రులం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఈరోజు యువతకు ఎంతవరకు అన్యాయం చేసింది, నిరుద్యోగులను ఎంతవరకు అన్యాయం చేసిందో ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అంజిరెడ్డి గారికి ప్రతి ఒక్కరం సపోర్ట్ చేసి ఆయనని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంజిరెడ్డి గారి విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. సెకండ్ ప్లేస్ కోసము ఈరోజు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కావచ్చు ఈరోజు అనేక ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కావచ్చు పోటీ పడుతున్నారు తప్ప ఎప్పుడో అంజిరెడ్డి గారి విజయం ఖాయమైపోయిందని మేము యువత భావిస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్ల లాగా, ఎంపీ ఎలక్షన్ల లాగా ఏదో డబ్బుల కోసము ప్రలోభాలకు ఓటేసే ఎలక్షన్లు కావు ఇవి. యువత ముఖ్యంగా మనం అందరం గ్రాడ్యుయేట్స్, అంటే డిగ్రీ పైసా చదువుకున్న వాళ్ళము, ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళము. కాబట్టి డబ్బులకు, మందుకు, మద్యానికి ప్రలోభపడకుండా ఒక న్యాయమైన పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన పార్టీ అభ్యర్థిగా వస్తున్నాడు. కాబట్టి ఒక మంచి వ్యక్తి, ఒక పల్లెటూరు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని అత్యధిక మెజార్టీతోటి యువత అంతా ముందుండి గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత అంతా ఏదో హాలిడే ఇచ్చిందని కాకుండా ప్రతి ఒక్క యువత అప్లై చేసుకున్న ప్రతి ఒక్క యువత, ఓటక్కున్న ప్రతి ఒక్క యువత బయటకు వచ్చి అంజిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్తే. నా పేరు దామా సునీల్. మనం అందరం అంజిరెడ్డి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే తన పల్లెటూరు గ్రామం నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీకి ప్రయత్నం చేస్తున్నాడంటే అతను చాలా మంచి వ్యక్తి. ఆయనకు డబ్బులంటే ఆశ లేదు, కేవలం ప్రజలకు మంచి చేయాలని ఆయనకి లోపల ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది. మనం కూడా అందరం తనని గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ అంటే ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఓ మంచి పార్టీ కాబట్టి మీరు కూడా వాళ్ళకి వచ్చేటువంటి పార్టీని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎమ్మెల్సీకి అందరూ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మీ విలువైన ఓటుని వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ ఇక్కడ ఉంటే మాత్రం మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా ఈ 4 జిల్లాలు, ఉమ్మడి 4 జిల్లాలు కూడా అలా అభివృద్ధి జరుగుతుంది. మీ కష్టాలు ఏదున్నా కూడా అంజిరెడ్డి గారు సమస్యలను పరిష్కరిస్తారని కోరుతూ అందరూ మీ విలువైన ఓటును వేయాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.